జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉత్తరాంధ్రలో పర్యటించిన హోంమంత్రి అనిత మహిళా రక్షణే పరమావధిగా విధులు నిర్వహించాలని పోలీస్ ఉన్నతాధికారులకు సూచనలు చేసిన వంగలపూడి. కర్నూలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపు. అవిశ్వాస తీర్మానంపై తన వైఖరిని తెలిపిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రలోభ పెట్టాల్సిన అవసరం కూటమికి లేదని వ్యాఖ్య. మహిళల భద్రత రక్షణకే తొలి ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల పోలీసు అధికారులతో ఆమె శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. హోంమంత్రికి విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, ఎస్పీలు కేవి మహేశ్వర్ రెడ్డి, వకుల్ జిందాల్ పోలీసు అధికారులు స్వాగతం పలికి పూల మొక్కలను అందజేశారు. పోలీస్ సిబ్బంది నుండి మంత్రి గౌరవ వందనం స్వీకరించగా తప్పెడగుళ్లతో జానపద కళా బృందం ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రత, రక్షణకు తొలి ప్రాధాన్యతను కల్పించాలని, మైనరు బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా పోలీసు అధికారులు విధులు నిర్వహించాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేయాలని, వారి పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ మర్యాదగా ప్రవర్తించాలని అన్నారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు దశల వారీగా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. పోలీసు వాహనాలు, ఫింగర్ ప్రింట్ పరికరాలు, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను అందించి నేర నియంత్రణలో సాంకేతికను మరింత విస్తృతంగా వినియోగిస్తామన్నారు. నిందితులు శిక్షింపబడే విధంగా కేసులను దర్యాప్తు చేపట్టాలని, మంచి పోలీసింగ్తో నేరస్తులు భయపడే విధంగా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు శక్తి బృందాల ద్వారా సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించి సైబర్ నేరాలను నియంత్రించాలని, కేసులను ఛేదించాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టుల వద్ద నిరంతరం వాహన తనిఖీలు చేపట్టాలని, గంజాయి, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విశ్వనాథ్ ఆక్వా స్పోర్ట్స్ లో భద్రతా ప్రమాణాలు పాటించలేదని, పూర్తిగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే బాలుడు మృతి చెందాడని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ ఏసీపీ లక్ష్మణ్ మూర్తి తెలియజేశారు. విశ్వనాథ్ ఆక్వా స్పోర్ట్స్ లో జరిగిన ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వాహకులపైన, స్పోర్ట్స్ కాంప్లెక్స్ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారెవరైనా చట్టం దృష్టిలో సమానమేనని అన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా వాణిజ్యపరంగా సమయానుకూలంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహించలేదని ఆయన తెలిపారు. వీలైనంత త్వరితగతిన రిపోర్టు తయారు చేసి కోర్టుకు సమర్పిస్తానని వెల్లడించారు. 7వ తేదీన ఒక సంఘటన జరిగింది విశ్వనాథ్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో. మీకు అందరికీ తెలుసు. ఆ సంఘటనలో ఒక బాలుడు, 7 years బాలుడు చనిపోవడం జరిగింది. అక్కడ వాటర్ వేవ్స్లో అక్కడ దిగినందున చనిపోయినట్లు మనకు వచ్చినటువంటి రిపోర్టు మేరకు, తల్లిదండ్రులు ఇచ్చిన రిపోర్టు మేరకు అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో ఒక కేసు క్రైమ్ నెంబర్ 83/2025గా నమోదు చేయడం జరిగింది. అనుమానపు అంటే 194 సెక్షన్ కింద, బిఎన్ఎస్ఎస్. ఆ దర్యాప్తులో పంచనామా చేయడం జరిగింది. తర్వాత దర్యాప్తులో భాగంగా అందరినీ విచారించగా, స్థలాన్ని పరిశీలించగా ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో విశ్వనాథ్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నడుపుతున్నటువంటి యజమాని అయినటువంటి కాశీ విశ్వనాథ్ గారు సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదని మాకు రూఢి అయింది. దానివలన సేఫ్టీ మెజర్స్ అంటే ఒకటి ముఖ్యంగా అక్కడ ట్రైన్డ్ లైఫ్ గార్డ్స్ని పెట్టాలి చిన్నపిల్లల దగ్గర, స్విమ్మింగ్ కానీ అలాంటి వాటర్ బాడీలో దిగేటప్పుడు. ట్రైన్డ్ స్విమ్మర్స్ని కానీ ట్రైన్డ్
ఎక్వా స్పోర్ట్స్లో ట్రైనింగ్ అయినటువంటి వాడిని పెట్టలేదు. అదేవిధంగా అక్కడ సీసీ కెమెరాలు లేవు. అక్కడ కనీసం కేర్ టేకర్స్, ఇప్పుడున్న ఈ సంఘటన చూస్తే అక్కడ ఎవరైతే లైఫ్ గార్డ్స్ ఉండాలో వాళ్ళు అక్కడ స్పాట్లో లేరు. పిల్లలతో పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఎవరైతే ఎల్డర్స్ అలౌ చేయాలో వాళ్ళు కూడా అలౌ చేయలేదు. కాకపోగా టైమింగ్స్ దాటి కూడా టికెట్ అక్కడ సేల్ చేయడం జరిగింది. అంటే 5 వరకే ఉండాలి యాక్చువల్గా వాళ్ళకున్న టైమింగ్స్ దీన్ని బట్టి మార్నింగ్ 10 to 5, కానీ 6 గంటల 5 నిమిషాలకి టికెట్ తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు బిజినెస్ ఒక దీనిగా తీసుకున్నారు కానీ సేఫ్టీ మెజర్స్ని పాటించలేదు అనేది క్లియర్గా అర్థమైంది. అందువలన అలాగే వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ కూడా మనకు చూపించలేకపోయారు. వాళ్ళకి ఎవరు ఇవన్నీ కూడా పెట్టడానికి సేఫ్టీ ఆడిట్ గురించి ఎవరైనా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారా అనేది కూడా మాకు వాళ్ళు ఎంతవరకు చూపించలేదు. సో అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ మెడికల్ అక్కడ స్టాఫ్ కానీ ఎవరైనా ఎలాంటి సంఘటన జరిగితే వెంటనే లైఫ్ సేవింగ్ చేయడానికి మెడికల్ స్టాఫ్ ఎవరైనా అందుబాటులో కూడా లేరు. సో ఇవన్నీ చూస్తుంటే అక్కడ నెగ్లిజెన్స్ క్లియర్గా కనిపించింది. యజమాని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఒక వ్యాపార ధ్యేయంతో అది అక్కడ చేయటం వలన ఈ చిన్నపిల్లల తాలూకు ప్రాణాలకి అపాయం జరిగిందని క్లియర్గా తెలిసింది. 106 Clause 1 BNS కొత్త చట్టం ప్రకారంగా అది ఆర్డర్ చేసి నెగ్లిజెన్స్ వల్ల చనిపోయినట్టుగా మేము ఒక నిర్ధారణకు వచ్చి ఆ కేసుని ఆ విధంగా ఆల్టర్ చేయడం జరిగిందండి. తద్వారా అతనిపైన ఇంకా ఎవరైతే బాధ్యులు అవుతారో అందరిపైన కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని కోర్టుకి ఈ కేసుని మేము ఛార్జ్షీట్ చేయదలుచుకున్నామండి. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమి రమణ ఆధ్వర్యంలో గజపతి నగరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. నిరుపేదలకు గ్రామీణ ప్రాంతంలో ఇంటి స్థలానికి గాను 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిటి శోభకు అందజేశారు. నిత్యావసర రేట్లు తగ్గించాలి, నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించాలి, హామీలను అమలు చేయాలి, ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను అమలు చేయాలి, పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కారం చేయాలి, వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి భూమి లేని పేదలకు పంచాలి. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో ఎవరు ఇల్లు లేని పేదవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఇస్తాం, అలాగే పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇస్తాం. గత ప్రభుత్వం ఎటు సాలినటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, గ్రామీణంలో ప్రాంతాల్లో సెంటుపావు ఇచ్చారు, పట్టణ ప్రాంతాల్లో సెంటు ఇచ్చారు. మేము అలా కాదు, మేము వస్తే భారీగా ఇల్లు కట్టుకోవడానికి కుటుంబాలతో సుఖ సంతోషాల్లో ఉండడం కోసం మేము మంచి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 మాసాలు అవుతున్నప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఎక్కడా గుర్తించలేదు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం. గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ పేదల పక్షాన పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 11న ఎస్కోట మండలం శివరామరాజుపేటలో జరగనున్న మహాత్మా జ్యోతిబా ఫులే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సభలను జయప్రదం చేయాలని బహుజన ఉద్యమ నేత ఆతవ ఉదయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్కే సమావేశ మందిరంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాసభలకు స్థానిక శాసనసభ్యులు కోళ్ల లలిత కుమారి, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, బహుజన ఉద్యమ నేతలు పాల్గొంటారని పిలుపునిచ్చారు. ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులకు సంబంధించిన సభలకు ప్రజలందరూ హాజరు కావాలని కోరారు. ఈ నెల 11వ తేదీన ఎస్కోట నియోజకవర్గం, ఎస్కోట మండలం, శివరామరాజుపేట గ్రామంలో సాయంత్రం 4 గంటల నుంచి పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి మహోత్సవాలని జైభీం యువజన సేవా సంఘం శివరామరాజుపేట, అలాగే దళిత మహిళా సంఘం ఆధ్వర్యంలో
గొప్ప జయంతోత్సవాలు జరుగుతున్నాయి. ఈ జయంతోత్సవాలకి స్థానిక శాసనసభ్యురాలు కోళ్ళ లలిత కుమార్ గారు, అలాగే శాసన మండలి సభ్యులు రఘురాజు గారు, అలాగే మాజీ శాసనసభ్యులు పడుబండి శ్రీనివాసరావు గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి బహుజన విద్యావంతులు, యువకులు, అనేక గ్రామాల ప్రజలందరూ శివరామరాజుపేట గ్రామానికి వస్తున్నారు. కాబట్టి మీరు పాల్గొని మహనీయులు జయంతోత్సవాలు అంటే పూలే అంబేద్కర్ జయంతోత్సవాలని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ఎస్కోట కేంద్రంగా ఈ పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా మీ గ్రామాల్లో రేపు 14వ తారీఖు జరుగుతున్నటువంటి అంబేద్కర్ జయంతోత్సవాల్లో భారతీయులుగా జీవిద్దాం, భారత రాజ్యాంగం రక్షిద్దాం. ఈవేళ భారత రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. ఎన్నాళ్ళుగా బాబాసాహెబ్ ఏదైతే రాజ్యాంగాన్ని సమర్పించాడో ఆ రాజ్యాంగాన్ని కూలి చేయడం కోసం ఈ పాలకులు కుట్రపడుతున్నారు. కాబట్టి తప్పకుండా రాజ్యాంగ రక్షణ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతోత్సవం రోజున అన్ని విగ్రహాల దగ్గర, దేశ నలుమూల అన్ని విగ్రహాల దగ్గర భారత రాజ్యాంగాన్ని రక్షిద్దాం, భారతీయులుగా జీవిద్దాం నినాదంతో చేయాలని చెప్పి శివరామరాజుపేటలో జరుగుతున్న కార్యక్రమానికి మీరందరూ రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. విశాఖ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆవిష్కృతమవుతున్న అనేక నూతన ఆసుపత్రుల జాబితాలోకి మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేరింది. కంటికి సంబంధించిన వ్యాధులకు అత్యాధునిక పరికరాలతో అక్షయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేదలకు సేవలు అందిస్తామంటూ కంటి వైద్య నిపుణులు బఫెన్ రాహుల్ కుమార్, ఎన్ ప్రవీణ్ కుమార్లు ముందుకు వచ్చారు. కేజీహెచ్ డౌన్ కోస్టల్ బ్యాటరీ సమీపంలో అక్షయ కంటి ఆసుపత్రి నేడు ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ తన అభిప్రాయాన్ని మీడియాకి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో కొత్త విధానాలతో వైద్యం అందించడం హర్షణీయమని, మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించి ప్రజలకు చేరువ కావాలని కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కో ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ కంటి వైద్యులు ఎన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కేట్రాక్ట్, రెటీనా, కార్నియా వంటి కంటి వ్యాధులకు పేదవాళ్ళకి అందుబాటు ఖర్చుతో అధునాతన వైద్యం అందిస్తామన్నారు. హాస్పిటల్ సారథ్యంలో ప్రతి ఏడాది ఉచిత క్యాంప్, అవగాహన సదస్సులు నిర్వహించి కంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ప్రముఖ కంటి వైద్యులు రాహుల్ కుమార్ బఫానా మాట్లాడుతూ మధుమేహం ఉన్నవారికి, చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్య సదుపాయం అందుబాటులో ఉందని తెలియజేశారు. పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ గోపాలరావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మా అక్షయ ఐ హాస్పిటల్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఆల్ లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ ద ఐ కేర్. అన్ని అడ్వాన్స్ కేర్ సర్వీసెస్ ఇక్కడ, ఇట్స్ లైక్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్. అన్ని అడ్వాన్స్డ్ సర్వీసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. కార్నియా, క్యాట్రాక్ట్, రెటీనా, రిఫ్రాక్టివ్ సర్జరీస్, గ్లకోమా, అన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ అన్నీ మన అక్షయ హాస్పిటల్లో ఉన్నాయి. ఈ హాస్పిటల్ నా తెలిసి విశాఖపట్నంలో ది బెస్ట్ టెక్నాలజీతో ఉంది. అన్ని రకములైనటువంటి మిషనరీస్ ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్క మిషన్ కూడా మేము వెళ్ళి చూడడం జరిగింది. చాలా నీట్గా లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా ఇక్కడ పెట్టినందుకు వీళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ని సందర్శించి ఈ హాస్పిటల్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ది బెస్ట్ టెక్నాలజీ ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ని విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరు ఐ బాధితులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇద్దరు కూడా ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి యూత్ కుర్రోళ్ళు ఇద్దరు. సో చాలా హ్యాపీగా ఈ హాస్పిటల్ రన్ అవుతుంది. ఇలాంటివి నెక్స్ట్ ఇయర్ సంవత్సరానికి కూడా విశాఖపట్నంలో బ్రాంచ్ వచ్చే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆల్ ది బెస్ట్. మంచి లొకేషను, అందరు సపోర్ట్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఇద్దరికి కూడా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమానత్వం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం నిర్మితమైన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఉందని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు కళ్యాణ్ రావు, జేవి ప్రభాకర్ తెలిపారు. అంబేద్కర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో నూతనంగా ఎన్నికైన కమిటీని పరిచయం చేశారు. అందులో భాగంగా అంబేద్కర్ జయంతి మహోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేవి ప్రభాకర్ మాట్లాడుతూ రాజ్యాంగం భారతీయులంతా స్వేచ్ఛా సమానత్వంతో బ్రతికేందుకు ఏర్పాటైందని అన్నారు. అయితే బీజేపీ
ఆర్ఎస్ఎస్ తమ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలన్నిటినీ విక్రయిస్తూ ఎస్సీ ఎస్టీలకు ఉపాధి లేకుండా రిజర్వేషన్లను దూరం చేసే పన్నాగం పన్నుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రులు ఎంపీలకు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ భవన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వాళ్ళు రాజ్యాంగంలో ఉన్నారు, అక్కడ అధికారంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏముంటుందంటే అసలు ఈ రాజ్యాంగమే పనికిరాదు, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ దేశానికి మనుస్మృతి సరిపోతుంది, రాజ్యాంగం అక్కర్లేదు, సో దాని ద్వారానే మన పరిపాలన సాగించాలా అని చెప్పేసి 65 సంవత్సరాలుగా భారత జాతీయ జెండాని ఎగరవేయనటువంటి ఒక సంస్థ అది. వాళ్ళు ఇప్పుడు దేశభక్తులుగా చాలామంది అవుతున్నారు. మనందరం కూడా స్వతంత్రం పోరాటంలో పాల్గొని త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు దేశద్రోహులుగా చిత్రీకరించేటటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారు. విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల ద్వారా మనుషులకి మరి మధ్య విభజన రేఖ సృష్టించాలనుకుంటున్నారు. ఇంక రెండోది ఏంటంటే ఆర్థికంగా ఈవేళ నిలదొక్కుని ఆత్మగౌరవంతో జీవించడానికి కోసంగా భారతదేశంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు పెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. మరి మేమందరం కూడా విశాఖపట్నం లాంటి మహానగరంలో ఉన్నామంటే ప్రధానమైన కారణం ఆ ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడమే. ఈవేళ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేటటువంటి సమయంలో బిహెచ్పిని అమ్మేసి, ఎల్ఐసిని అమ్మేసి, స్టీల్ ప్లాంట్ని అమ్మేసి, ఎంతో త్యాగాలతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మేసి మనకి ఎవరికి కూడా రిజర్వేషన్స్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాబట్టి కూడా అందులో ప్రవేశం లేకుండా చేసిన పరిస్థితుల్లో మేము ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. భవిత బాటకు కలలు భాష్యం చెబుతాయని విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు. విజయ్ ప్రెస్ క్లబ్లో విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభావంతుల ప్రోత్సాహ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో చోటు చేసుకుంటున్న అంశాలపై ప్రజల్లో అవగాహన కలిగించడంతో పాటు జన జాగృతిక కళలు ఎంతో తోడ్పడుతున్నాయన్నారు. విశాఖ జిల్లాలోని ప్రతిభావంతులైన ఎంతో మంది కళాకారులు ఉన్నారని, ఎన్నో సందర్భాల్లో కూడా విఎంఆర్డీఏ వీరిని ప్రోత్సహించిందన్నారు. ప్రభుత్వ పరంగా కళాకారులకి తగిన సహకారం అందిస్తామన్నారు. కళాకారుల సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విశాఖలో ఉన్న ప్రతిభావంతులను జిల్లా యంత్రాంగం మరింతగా ప్రోత్సహించాల్సి ఉందన్నారు. గతంలో వలె స్థానిక ఉత్సవాల్లో ప్రాంతీయ కళా ప్రతిభకు తగిన ప్రోత్సాహాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. కళాకారులకి, జర్నలిస్టులకు ఎల్లప్పుడూ తన పరిధి మేరకు సహకారం అందిస్తామన్నారు. ఇక్కడ హాజరైన జర్నలిస్టు మిత్రులకి, కళాకారులకి ఈ సంఘం గౌరవాధ్యక్షుడిగా మీకు ఏ సమస్య వచ్చినా మేము వెన్నంటే ఉంటాం. మీరు మరిన్ని పురస్కారాలు పొందాలి. నిన్న కాక మొన్నే కందుకూరు పురస్కారాల ప్రకటన వచ్చింది. కాబట్టి మీరు గతంలో ఎవరికైనా దరఖాస్తు చేయని వారు ఉంటే ఇమీడియట్గా దరఖాస్తు చేసుకోండి. మన జర్నలిస్టులు కూడా ప్రభుత్వం అలాగే ఇచ్చింది. అప్పటి వరకు ఎవరైతే ప్రభుత్వ పురస్కారాలు పొందలేదో వాళ్ళకి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఎవరైనా కళాకారులు ఉంటే దానికి మమత లాంటిలు కానీ లేకపోతే ఇంకా తీసుకోలేని ఎవరైనా ఉంటే స్వర్ణ కానీ ఇటువంటి ట్రై చేసుకుంటే ఖచ్చితంగా మన విశాఖపట్నంకి 5 నుంచి గ్యారంటీగా 4-3 తగులుతాయి. కాబట్టి మీ అందరికీ ముందుగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అదే ప్రాణం ఉన్నటువంటి మనిషికి మళ్ళా ఆ కళను మనం ఎదుర్కొన్న ప్రదర్శించడం వల్ల మళ్ళీ మనలో ప్రాణం వస్తుంది. కళాకారులు వాళ్ళు జీవిస్తూ అందరినీ జీవింపజేసేవారు. అది ఒక గానం కావచ్చు, నృత్యం కావచ్చు. ఈ యొక్క పురస్కారాలు అందరూ కూడా తీసుకోవాలని శ్రీబాబు గారు చెప్పినట్లుగా ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పురస్కారాలు తీసుకుని ఉన్నత పదవులోకి అందరూ కూడా ప్రయాణించాలి. ఈరోజు కళాకారుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క మానవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కళాకారుడే. ఏదో ఒక టైంలో ఏదో ఒక సమయంలో కళాకారుడిగా ఉంటాడు కాబట్టి సో దాన్ని కళాకారుడు ప్రతి ఒక్కరు తన కళను ఏదైతే బాగా ప్రతిబింబిస్తాడు బయటికి ఒక మంచి కళాకారుడిగా ఎదుగుతాడు. సో రానున్న రోజుల్లో ఏ సమస్య ఉన్నా కూడా విశాఖపట్నం ప్రాంతంలో కానివ్వండి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ కళాకారులకు ఏ సమస్య ఉన్నా కూడా నేను అందుబాటులో ఉంటాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు చాలా చిత్తశుద్ధిగా ఉంది. కళాకారులను ఎక్కడెక్కడ ఎంకరేజ్ చేసుకుంటూ కూడా నేను మీ ద్వారా ఒకటే తెలియజేస్తున్నా, ఏదైతే గురుజాడ కళాక్షేత్రం కానివ్వండి, ఉడాచలం థియేటర్ కానీ దయచేసి కళాకారులు ఉపయోగించుకోండి. ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా ఒక మంచి మెలోడియస్ సాంగ్స్ కానివ్వండి, అదేవిధంగా పిల్లలకు సంబంధించి ఏమైనా స్క్రిప్ట్స్ కానీ ఉంటే కనుక ఉపయోగించుకోండి.
రానున్న రోజుల్లో మీ అందరితో కూడా అందుబాటులో ఉంటాను. ఒక మంచి రోజు మనం అందరం కూర్చుందాము. విశాఖ వేదికగా విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న నాటకోత్సవాలు ఈ ఏడాది కూడా కళాభారతిలో 12 నుండి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నాటకోత్సవాల అధ్యక్షులు మంతెన సత్యనారాయణరాజు తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 28 ఎంట్రీలు ఈ ఏడాది వచ్చాయని, వాటన్నింటినీ కార్యక్రమ కమిటీ సభ్యులందరూ అధ్యయనం చేసి 9 నాటికలను ఎంపిక చేశారని, మొదటి 4 రోజులు రోజుకు 2 నాటికలు, చివరి రోజు 1 నాటిక ప్రదర్శించబడి ఆ తర్వాత వెంటనే బహుమతి ప్రధానోత్సవం జరుగుతుందని వివరించారు. మరుగున పడుకోకుండా మన కళాభారతి మ్యూజిక్, డ్యాన్సు, డ్రామా, హరికథ, బుర్రకథ, తోలుబొమ్మల అన్నీ ఈ మధ్య అయితే మనం సాహిత్యం, ఆధ్యాత్మికం అన్నీ ఇక్కడ జరుపుకుంటూ మన వచ్చే తరాలకి మన సంస్కృతిని అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో పనిచేయటం అవుతున్నది. ఈ మధ్య ఆంధ్ర సరస్వతి సభ వాళ్ళు మనని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 26 జనవరి 3, 4, 5లో గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. దానికి ఇక్కడ ప్రిపరేటరీ సభగా మన ఉత్తరాంధ్ర కళలన్నింటినీ ఉదయం 9 నుంచి సాయంకాలం 9 వరకు కళాభారతి, ఆంధ్ర సరస్వతి సభ వాళ్ళు కలిపి ఈ ప్రోగ్రామ్ని నిర్వహిద్దాం అనేది. అది ఒక రకంగా మ్యాక్ ప్రోగ్రాం ఫర్ ప్రపంచ తెలుగు మహాసభలకి సారస్వత సభ అని 28 ఎంట్రీలు అంటే నార్మల్ ఎంట్రీస్ రావు, హేమీ లాంటివి వచ్చాయి అన్నీ కూడా. అవి కాకుండా కలుపుకుంటే దగ్గర 100 దాటిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో 28 మంచి ఎంట్రీలు వస్తే వాటిల్లో మా కమిటీ వాళ్ళు కుస్తీ పెట్టి ఏ ఒక్క నాటిగా కూడా పోలిక లేకుండా డిఫరెంట్ సందేశాలు ఇచ్చేటట్టుగా అలాంటి నాటికల్ని ఎంపిక చేసి, అందులో అధ్యక్షుడు, నేను, ఈయన కూడా అందరం ఉన్నాం కమిటీ వాళ్ళ ఫైనల్గా. అలాంటి నాటికల వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా 5 రోజుల పాటు జరుగుతున్నాయి. మొదటి 4 రోజులు 2 నాటికలు చొప్పున ఉంటాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమైన పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతానికి తగిన సూచనలు చేశారు. పార్టీ ఆవిర్భావానికి బీజం పడింది కర్నూలు నల్ల కాలువల్లోనే అని, వైసీపీ అంటే విలువలతో కూడిన రాజకీయం, విశ్వసనీయతకు మారుపేరుగా మంచి సిద్ధాంతాలను కలిగి ఉన్న పార్టీ అంటూ జగన్ ప్రసంగించారు. ఈరోజు మనమంతా కూడా ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఒకవైపున నేను ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట బీజం ఎక్కడ పడింది అని అంటే కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పడింది. ఆ రోజు కూడా కేవలం ఒక మాట ఇచ్చినాం. ఆ మాట కోసం ఎందాకైనా కూడా పోయిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బలమైన పార్టీగా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఉండడం, దానికి బీజం కర్నూలు నుంచే పడింది. ఆ రోజు నుంచి నాతోనే అడుగులు వేశారు చాలామంది. ప్రతి అడుగులోనూ కూడా ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు గమనిస్తే కూడా మన పార్టీకి ఎవరైనా కూడా సిద్ధాంతం ఏమిటి అని చెప్పి ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏమిటి, సిద్ధాంతం ఏమిటి అని ఎవరైనా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే కంటికి కనిపించేది రెండే కనిపిస్తాయి. ఒకటి విలువలతో కూడిన రాజకీయాలు చేయడం, రెండవది విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా గర్వంగా చెప్తాం. నిజంగా ఈ 2 పదాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించి, అదే మాదిరిగా ఒక నాయకుడిగా గట్టిగా ఈ సిద్ధాంతాలను నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశాను. నాలో ఈ గుణాలను చూసి మీరంతా కూడా
నాకు తోడుగా ఇన్ని సంవత్సరాల పాటు అడుగులో అడుగు వేశారు. ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నా, రాజకీయాలలో గెలుస్తాం ఓడిపోతాం ఇది వేరే విషయాలు. కానీ ఈ రోజుకి కూడా ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా కూడా, ఏ జెడ్పీటీసీ అయినా, ఏ ఎంపీటీసీ అయినా, ఏ సర్పంచ్ అయినా, ఏ వార్డు మెంబర్ అయినా, ఏ కార్యకర్త అయినా కూడా, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకొని ఏ ఇంటికైనా వెళ్ళి ఆ ఇంట్లో చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ, వాళ్ళ ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఏ నాయకుడికైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలను. ఎందుకనంటే మనం రాకమునుపు రాజకీయాలు ఒక మాదిరిగా ఉండి, మనం వచ్చిన తర్వాత రాజకీయాలకు అర్థం ఇది అని చెప్పి తిరగరాసిన చరిత్ర ఏ పార్టీకైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతా. మనమంతా ప్రజల తరపున వాళ్లకు తోడుగా నిలబడాల్సిన సమయం వచ్చింది. గ్రామ స్థాయి నుంచి మనం బలోపేతం, మళ్ళీ ఆర్గనైజ్డ్గా బలోపేతం జరగాలి. జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, గ్రామ స్థాయిలోనూ, ప్రతి స్థాయిలోనూ కూడా మనమంతా కూడా క్యాడర్ను మొత్తం ఏకం చేయాలి, ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలి. ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం ముమ్మరంగా అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది. జీబీఎస్ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రో కబడ్డీ పోటీల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గాజువాక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని నిర్వాహకులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గంగవరంలో గత 27 ఏళ్లుగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న పలు కబడ్డీ జట్లు మే 22 నుండి 25 వరకు జరగబోయే ప్రో కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. గంగవరం నుండి ఆడిన కబడ్డీ క్రీడాకారులు ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నిర్వాహకులు కారి లక్ష్మణరావు, మాడుగులో పైడిరాజు, కోల దుర్గారావు, దేముడు, కనకరాజు, ధనరాజు, పోలయ్య, మాధవ్, దేముడు, నర్సింగ్, గంటబ్బాయి తదితరులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా చెప్తాను కాబట్టి ఇట్లో మా జీబీఎస్ కబడ్డీ స్పోర్ట్స్ యూత్ తరఫున ధన్యవాదాలు. జీబీఎస్ స్పోర్ట్స్ యూత్ వారు 28th యానివర్సరీ 20th యానివర్సరీ సందర్భంగా జీబీఎస్ ప్రో కబడ్డీ అనే టోర్నమెంట్ ని మే 22 నుంచి కండక్ట్ చేస్తారండి. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కబడ్డీ క్లబ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో చాలా ఘనంగా చేయాలని వాళ్ళందరూ కూడా సంకల్పించుకున్నారు. ఈ సందర్భంగా కనుక వీళ్ళకి ఖచ్చితంగా మా సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇందులో అందరూ కూడా పాల్గొన్నారని చెప్పి తెలియజేస్తారు. పింఛనుదారులకు నగదు రహిత వైద్య సేవలు అందించాలని రాష్ట్ర పింఛన్దారుల పెందుర్తి యూనిట్ అధ్యక్షులు అల్లం కృష్ణారావు డిమాండ్ చేశారు. పెందుర్తి చిన్న ముషిడివాడ రామాలయంలో పింఛన్దారుల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి అల్లం కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పింఛన్దారులకు అన్యాయం జరిగిందని, ఈ కూటమి ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తారని ఆశాభావంతో ఉన్నామని అన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం కూడా మొండి చేయి చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న డిఏ, పిఆర్సీ అమలు చేయాలని, వైద్య కార్డులకు నగదు రహిత వైద్య సదుపాయాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం నూతనంగా పింఛన్దారులకు అమలు చేస్తున్న చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 4,750 రూపాయలు ఓబీ ఉంది, 7,501 రూపాయలు ఆదాయం వచ్చింది, 12,246 రూపాయలు మనకి నిల్వ ఉంది. అయితే ఈ నెలలో మనకి ఇది 5,000 కూడా ఖర్చులో చూపించలేదు. అంతా కూడా గత ప్రభుత్వం పింఛనుదారులకు చేసినటువంటి అన్యాయం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అమలు జరుగుతుందని ఎంతో ఆశతో ఉన్నాం. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో మాకు కనీసం ఒక డిఏ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఎడిషనల్ క్వాంటం 10%ని ముందు రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత రాష్ట్ర స్థాయిలో నిరసనలు తెలియజేస్తే
అప్పటి వరకు 10% ఉన్న దాన్ని 7కి కుదించేసి అది కంటిన్యూ చేశారు. ఈ ప్రభుత్వం ఆ 7ని 10 చేస్తుందని కోరుకున్నాం, కానీ ఇప్పటి వచ్చి కూడా అది ఇవ్వలేదు. అది ఇస్తారని వాళ్ళు మేము కోరుతున్నాం. అదేవిధంగా 2023 జూలై నుంచి మాకు పిఆర్సీ అమలు చేయవలసి ఉంది. కానీ గత ప్రభుత్వం మళ్ళా మేమే వస్తాం, మీకు పిఆర్సీ లేకుండా ఒకసారి డైరెక్ట్గా అన్నీ ఇచ్చేస్తాం వాళ్ళు అన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఒక పిఆర్సీ మాటే ఎత్తటం లేదు, కనీసం ఐఆర్ కూడా ఇవ్వటం లేదు. కాబట్టి వీటి మీద ఇవ్వాలని మా యొక్క సంఘం తీర్మానించింది. ప్రభుత్వం తొందరగా మాకు ఈ పిఆర్సీ ఇవ్వడం కానీ, కొత్తగా డిఏలు 3 బకాయిలు ఉన్నటువంటి 3 డిఏల్లో కనీసం 1 డిఏని ఇస్తే మేము ఎంతో ఆనందిస్తాం. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రకారంగా ప్రతి నెల మా దగ్గర 225 రూపాయలు కొంతమంది దగ్గర, 300 రూపాయలు కొంతమంది దగ్గర కలెక్ట్ చేస్తుంది. కానీ ఆ కార్డులాగే ఉంటున్నాయి తప్ప ఏ హాస్పిటల్కి వెళ్ళినా నగదు రహిత వైద్యం జరగటం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే తప్పనిసరిగా నగదు రహిత వైద్య సదుపాయాలు మాకు కల్పిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి 2 లక్షల్ని 5 లక్షలు చేయవలసిందిగా వారిని మేము కోరుతున్నాం. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించొద్దని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న విశాఖలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 5 జిల్లాల కార్మికులతో కలిసి అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా సదస్సు నిర్వహించనున్నట్లు, తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించనున్నట్లు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆర్కేఎస్వి కుమార్ తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, పీస్ రేట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిఐటియు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే ఎస్బిడిసిఎల్, సిపిడిసిఎల్ పరిధిలో ధర్నాలు జరిగి కొన్ని సమస్యల పరిష్కారం కూడా చేసుకోవడం జరిగింది. రేపు 12వ తారీఖు నాడు ఏప్రిల్ 12, 2025 శనివారం ఉదయం 10 గంటల నుంచి ఆ రోజు విశాఖపట్నంలో ఏపీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి 5 జిల్లాల తాలూకా కాంట్రాక్ట్ కార్మికులు, పీస్ రేట్ కార్మికులు, సెక్షన్ ఆపరేటర్లు, షిఫ్ట్ ఆపరేటర్లు, అలాగే ఏటీపీ ఆపరేటర్లు, స్టోర్స్లో పనిచేస్తున్న హమాలీసు, మీటర్ రీడర్సు వీళ్ళందరితోనూ కూడా ఒక సదస్సు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యి విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి కుట్ర పన్నుతుంది. విద్యుత్ ప్రైవేటు పరం అయిపోయినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులకు ఏమాత్రం ఉద్యోగ భద్రత ఉండదు, వీళ్ళందరినీ రోడ్డును పడేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులను విద్యుత్ ప్రైవేటీకరణ చర్యలు ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి సెక్షన్ ఆపరేటర్లు కానివ్వండి, లేదా ఏటీపీ ఆపరేటర్లు కానివ్వండి, సబ్స్టేషన్ ఆపరేటర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో గ్రేడ్ 2 జేఎల్ఎంలు కానివ్వండి, వీళ్ళందరికీ జీతాల్లో చాలా తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయి. అలాగే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినా ఎక్కడా అమలు చేయటం లేదు. ఏదైతే గతంలో పిఆర్సీ అమలైందో ఆ పిఆర్సీ తాలూకు ఏరియర్స్ కూడా వీళ్ళకి చెల్లించటం లేదు. దీనివల్ల ఏరియర్స్ కూడా ఇంతవరకు రాని పరిస్థితి ఉంది. ఒక్కొక్క కార్మికుడికి దాదాపు 1,40,000 రూపాయలు పైబడి ఏరియర్స్ రూపంలో రావాలి. జీతాలు దాదాపు 40,000 దగ్గర రావాల్సిన జీతాలు 25,000, 26,000 రూపాయలతోనే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అలాగే ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఊడిపోద్దో తెలియని పరిస్థితి, ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పనిచేస్తున్న పరిస్థితి, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందన్న భయాందోళన మధ్యన పనులు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే స్మార్ట్ మీటర్లు తీసుకురావడం వల్ల మీటర్ రీడర్లకు కానీ, ఏటీపీ ఆపరేటర్లకు కానీ ఉద్యోగ భవిష్యత్తు ఉండే పరిస్థితి కనబడటం లేదు. కాబట్టి ఇటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ రేపు 12వ తారీఖు నాడు విశాఖపట్నంలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరుగుతుంది. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి సదస్సు. కాబట్టి కార్మికులందరూ కూడా అది ఏ తరగతికి చెందిన కార్మికులైనా సరే ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న 5 జిల్లాల కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఈ సదస్సులో పాల్గొని చేపట్టడం చేయాలని కోరుతున్నాం. ఈ సదస్సుకి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు గారు, సుదర్శన్ రెడ్డి గారు, అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ముస్ఫర్ అహ్మద్ గారు, అలాగే రాజశేఖర్ గారు అందరూ హాజరవుతున్నారు. కాబట్టి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జేకామెల్ విశాఖపట్నం 8.0 తొలి ఇన్స్టాలేషన్ నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టేబుల్ చైర్మన్గా జేఎఫ్జీ బి దిలీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేఎఫ్ఎం ఎస్కే నజీరుద్దీన్ కోచ్గా, జేసీపీ చంద్రశేఖర్ వైస్ చైర్మన్గా, జేసీ జి తిరుపతిరావు సెక్రటరీగా,
జేసీ శ్రీ నాగేశ్వరి ట్రెజరర్గా నియమితులయ్యారు. కార్యక్రమానికి జోన్ 4 అధ్యక్షుడు జేఎఫ్పీ ఏ సంతోష్ శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జోన్ 4 మెంటర్ జేఎఫ్ఎస్ పీడీఎం కేవీ రావు ముఖ్య ప్రసంగం చేశారు. జేకామ్ అనేది బిజినెస్ ప్లాట్ఫామ్ అండి. సో ఎంటైర్ ఏపీలో ఇప్పుడు మన దగ్గర ఉండేది 12 టేబుల్స్ ఉన్నాయి. 12 టేబుల్స్లో కూడా ఈచ్ టేబుల్ 60 మెంబర్స్ ఉంటారండి. ఈచ్ టేబుల్లో ఉన్న మెంబర్స్ ఈచ్ మెంబర్ కూడా సింగిల్ కేటగిరీ రిప్రజెంట్ చేస్తారు. సో అలాగా మన ఇప్పుడు ఉన్న జోన్లో నియర్లీ 400+ మెంబర్స్ ఉన్నారు. సో జేకామ్ అనేది చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది. సో మన జేకామ్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఎజెండా, సో బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్ని గ్రో చేసుకోవాలనుకుంటే జేకామ్లో 100% జాయిన్ అవుతున్నారు. అలాగే చాలామంది కూడా గ్రో చేసుకున్నారు. ఆ రకంగా ఈరోజు జేకామ్ విశాఖపట్నం 8.1 టేబుల్ ఇప్పుడు రాగ్డేలో ఇనాగ్రల్ జరిగింది. జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనేది ఒక నాన్ వాలంటీర్ ఆర్గనైజేషన్. సో అది అక్రాస్ 120+ కంట్రీస్లో స్ప్రెడ్ అయ్యి ఉంది. సో మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది. సో 29 జోన్స్ ఉన్నాయి టోటల్గా. సో మనది జోన్ 4 కింద కన్సిడర్ చేసినట్టు ఉంటుంది. జోన్ 4 కింద కన్సిడర్ చేస్తారు. సో జేసీఐలో వీ హ్యావ్ 6 ఏరియాస్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఒకటి ట్రైనింగ్ ఏరియా, మనం ఒక ట్రైనర్ అవ్వాలి అంటే ట్రైనింగ్ ఏరియా ఉంటుంది. బిజినెస్ అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలన్నా, బిజినెస్ గురించి నేర్చుకోవాలన్నా, B2B మీట్స్ అటెండ్ అవ్వాలన్నా బిజినెస్ ఉంటుంది. సో ఇప్పుడు జేకామ్ విశాఖపట్నం 8.2 అనేది లాంచ్ జరుగుతుంది. సో జేసీఐలో బిజినెస్ ఏరియాలో భాగంగా జేకామ్ అనేది ఒక బ్రాంచ్. సో ఆ జేకామ్లో జేకామ్ L1 8.2 అనేది ప్రారంభోత్సవం జరిగింది ఈరోజు. సో దానికి మన దిలీప్ గారు చైర్మన్ కింద ఎన్నుకోబడ్డారు. ఇది జేకామ్లో ఏంటంటే ప్యూర్లీ బిజినెస్ ప్లాట్ఫామ్. మనం ఈ బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్ మార్జిన్స్తో మనం చాలా జేసీ అనేది ఎందుకు క్రియేట్ చేసిందంటే జేకామ్ అనేది బికాస్ ఆఫ్ ద చాలా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. జేకామ్ ప్లాట్ఫామ్ వల్ల వచ్చే ప్రాఫిట్ మార్జిన్స్తో జేసీలో కొంత ప్రాఫిట్ ఇచ్చేసేందుకు మన వాళ్ళు ఏమైతే ఎన్జిఓ ఆర్గనైజేషన్ కింద డెవలప్ చేస్తున్నాం. దానికోసం అయితే ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది జేసీ ఇండియా. దానికోసం ఇప్పుడు కూడా మేము రుణపడి ఉంటామండి. ఎందుకంటే కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాం ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు. అలానే మాకు కూడా అయితే చాలా మందితో నెట్వర్కింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఒక దగ్గర కూర్చొని అయితే చాలా మెంబర్స్తో బిజినెస్ చేసుకోవడం. మనం అయితే ఇంతకుముందు మనం ఎక్కడెక్కడో ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్లో ఎక్కడో మనం అయితే కాంటాక్ట్ చేసి బిజినెస్ తెచ్చుకునేవాళ్ళం. ఈ జేకామ్ ప్లాట్ఫామ్ వచ్చాక ఒకే దగ్గర ఒక 60 మెంబర్స్ కూర్చొని అయితే ఒకళ్ళనైతే కాంపిటీషన్ లేకుండా ఒకళ్ళనైతే మనం బిజినెస్ ఇచ్చుకుంటూ పుచ్చుకుంటుండగా చాలా ఈజీగా అయిపోయింది. సో అందరికీ థ్యాంక్ యూ అండి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో తలలో నాలుకలా మారిన మేయర్పై అవిశ్వాస తీర్మానం అంశాన్ని ఉద్దేశించి దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తన దైన శైలిలో వ్యాఖ్యానించారు. తన అమెరికా పర్యటన గురించిన విషయాలు వెల్లడిస్తూ వైసీపీ కార్పొరేటర్లను బుజ్జగించాల్సిన అవసరం తమకు లేదని, వారంతట వారే స్వచ్ఛందంగా కూటమి వైపు వస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. నేను అమెరికాలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళ పిలుపు మేరకు జనసేన పార్టీ తరఫున నేను, టీడీపీ తరఫున కోన రవికుమార్ గారు, అలాగే నారాయణ రెడ్డి గారు ముగ్గురు కూడా మేము వెళ్ళడం జరిగింది. చాలామంది సినిమా ఆర్టిస్టులు రావడం జరిగింది. తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి అద్భుతంగా ఆ ఈవెంట్ చేశారు. అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్లో మేము సహకరిస్తాం, మా పెట్టుబడులన్నీ కూడా మేము పెడతాం, ఎక్కడ ఏం జరుగుతూ ఉందని కూడా వాళ్ళందరూ అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్పాం విశాఖపట్నం అనేది ఒక అద్భుతమైన సిటీ కాబట్టి ఐటీ ఇండస్ట్రీస్ పరంగా విశాఖపట్నం, అమరావతి ఒక అద్భుతమైన రాజధాని, తిరుపతి ఎలక్ట్రానిక్ సిటీ, రాయలసీమ అనంతపురం మంచి ఇండస్ట్రీస్ కార్లు కానీ అలాంటివి పెట్టుకునే విధంగా మా అన్ని వేదికలు కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్లు ఈ రాష్ట్రంలో పెట్టడానికి చాలా హ్యాపీగా ఉన్నారు. గతంలో భయపడేవాళ్ళు ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు వాళ్ళే చెప్పడం జరిగింది. కాబట్టి అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించాం. విశాఖపట్నం ఒక ప్రకృతి అందాలకు నిలయమైనటువంటి విశాఖపట్నంలో ఐటీ పార్కులు కానీ ఇండస్ట్రీగా అందరూ వస్తున్నాం. అందరూ కూడా ఇక్కడికి రావడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరూ కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకొని మన ఊళ్ళో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉంది. ఇవాళ అమెరికా అంతా కూడా డలాస్కి వెళ్తే మొత్తం అక్కడ డలాస్పురం అనే విధంగా కూడా ఇవాళ అక్కడ ప్రజలు అనుకుంటా ఉంటే చాలా హ్యాపీగా ఉంది. అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా. వాళ్ళందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు. యూఎస్లో మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని అందరినీ కూడా ఇంటికి భోజనాలకు పిలిచి మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుని వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రలోభ పెట్టాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. ఎందుకంటే ఇవాళ ప్రజా తీర్పుకు అనుకూలంగా
ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన వద్దు అనుకొని ఎన్డీఏకి అధికారం కట్టబెట్టారు, అది కూడా భారీగా కట్టబెట్టారు. కాబట్టి ఆ దిశలో గెలుపు ఓటములు సహజంగా తీసుకొని వాళ్ళే రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మేము మంచిగా రిజైన్ చేసి తప్పుకోవాలన్నది వాళ్ళకు ఉండాలి. వాళ్ళు తప్పుకోలేదు కాబట్టి వాళ్ళలోనే కొంతమంది కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి ప్రజా తీర్పు మద్దతు మేము ఇస్తాం, ప్రజలకు అనుకూలంగా మేము ఉంటాం, ప్రజలకు వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళకూడదు ప్రజాస్వామ్యంలో అని చెప్పేసి వాళ్ళంతటూ వాళ్ళు ఇవాళ మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ నాయకులకు కూడా తెలుసు, ప్రజలు మనం వద్దనుకున్నారు, వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఇది వాళ్ళకు ఉండాలి అన్నది మా ఉద్దేశం. సో ఖచ్చితంగా 19వ తారీఖున మార్పు అనేది జరుగుతూ ఉందన్న విషయం మీకు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళందరికీ కూడా ఒకటే, మేము మమ్మల్ని వద్దనుకున్నారు కాబట్టి మీకే సపోర్ట్ చేస్తాం వాళ్ళు కూడా అంటా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరాంధ్రలో పర్యటించిన హోంమంత్రి అనిత, మహిళా రక్షణే పరమావధిగా విధులు నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచనలు చేసిన వంగలపూడి. కర్నూలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపు. అవిశ్వాస తీర్మానంపై తన వైఖరిని తెలిపిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ, ప్రలోభ పెట్టాల్సిన అవసరం కూటమికి లేదని వ్యాఖ్య. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.